పశ్చిమాసియాలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలనైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ డీల్ పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ముగిసిందని అమెరికా చెప్తున్నా నెతన్యాహు మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. తన దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్, గాజా, సిరియా ప్రాంతాల్లో అవసరమైనంత కాలం ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చూస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగానే చెప్తూ ఉన్నారు. ఇరాన్ అణు సామర్థ్యంపై త్వరలో జరగబోయే చర్చలే కీలకం కానున్నాయి. ఒకవేళ ఇరాన్ మళ్లీ తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ప్రతినిధులు మాత్రం ఈ ఒప్పందం పట్ల వేర్వేరు వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ ఒప్పందాన్ని అయితే స్వాగతించిన ఇజ్రాయెల్ ఆక్రమణలను ముగించాలని మరో డిమాండ్ అయితే తెరపైకి తెచ్చారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్ లో జూన్ 19న ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, ఇరాన్ తరపున మహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ హాజరు కానున్నారు. యుద్ధం వల్ల మూతపడిన హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా నావికా దళం అంగీకరించింది. పెట్రోల్, గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రపంచ మార్కెట్ ఆశపడుతుంది. బట్ నెతన్యాహు వైఖరి వల్ల ఈ శాంతి ఎంతవరకు నిలబడుతుందనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. ఆయన ఇప్పటికే రీ-ఎలక్షన్ కోసం సిద్ధమవుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం కూడా నెతన్యాహు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికి తుపాకులు మోగడం ఆగిపోయిన మాటల యుద్ధం మాత్రం తగ్గలేదు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం నిజమైన శాంతిని తెస్తుందా లేక తాత్కాలిక విరామం మాత్రమేనా అనేదైతే కాలమే నిర్ణయించాలి. ట్రంప్ ఈ ఒప్పందాన్ని తన దౌత్య విజయం అని చెప్పుకుంటున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రయోజనాలను పక్కన పెట్టి డీల్ కుదుర్చుకోవడంపై నెతన్యాహు గురిగా ఉన్నారు. మొత్తం మీద పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. ఇరు వర్గాలు ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఇది. శాంతి కోసం అందరూ ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇంకా వేడిగానే ఉన్నాయి.